ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. చూడు రుద్ర, నేనేం చేసినా మీ మంచి కోసమే చేస్తాను. మీ ఇద్దరు అన్యోన్యంగా ఉండడం కోసమే చేస్తాను. మీ మధ్య ఎలాంటి మనస్పర్ధలు రాకూడదనే తాపత్రయపడుతున్నాను. మనస్పర్ధలు రాకుండా ఎలా ఉంటాయమ్మా? మళ్ళీ రాజేశ్వరి విలాస్ తెరుచుకుంటుంది. ఈవిడి గారు వెళ్ళి అక్కడ వంటలు వండుతుంది. దాన్ని అడ్డం పెట్టుకుని 10 మంది 10 రకాలుగా మాట్లాడుకుంటారు. మళ్ళీ నా పేరుకి ప్రతిష్టకి భంగం కలిగే పని తిరిగి స్టార్ట్ చేస్తుంది. ఇంతేగా జరిగేది. రుద్ర గారు, ఒక్క నిమిషం నేను మాట్లాడచ్చా? రుద్ర గారు, నా బాధని, నా గాథని అత్తయ్య గారు అర్థం చేసుకున్నారు. కానీ మీరెందుకు అర్థం చేసుకోలేకపోయారో నాకు తెలియడం లేదు. మీకు మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను, మీకున్న పేరు వేరు, మీకున్న స్థాయి వేరు. రాజేశ్వరి విలాస్ మీకు ఎప్పటికీ పోటీ కాదు. ఎందుకు రాజేశ్వరి విలాస్ మీద ఇంత ద్వేషం పెంచుకుంటున్నారు? చూడు ఈశ్వరి, అర్థం చేసుకోవాల్సింది రుద్ర కాదు, నువ్వు నడిపే ఆ రాజేశ్వరి విలాస్ వల్ల లక్షల లాభం ఎవ్వరికీ రావడం లేదు. దానివల్ల ఈ ఇంట్లో ఎవ్వరికీ ప్రయోజనం కూడా లేదు. ఆఖరికి మీ భార్యాభర్తల మధ్య లేనిపోని గొడవలు, గందరగోళాలు. చిన్నత్తయ్య గారు, మీ అందరికీ మొదటి నుంచి తెలుసు రాజేశ్వరి విలాస్ అంటే నాకు ఎంత ప్రాణమో, అదంటే ఎంత గౌరవమో. తెలిసి మళ్ళీ మళ్ళీ ఎందుకు ఇలా రాజేశ్వరి విలాస్ ని వదిలేయాలని, దాన్ని నడిపిస్తే కుటుంబంలో మనశ్శాంతి ఉండదని మాట్లాడుతున్నారు. దయచేసి ఈ విషయంలో మీరు నాకు సలహాలు ఇవ్వకండి. చూసావా అన్నయ్య, వదిన ఎలా మాట్లాడుతుందో? ఇప్పటికీ తను అనుకున్నదే నెరవేరాలనుకుంటుంది. తను కోరుకున్నదే జరగాలని నిశ్చయించుకుంటుంది. అంతేగాని తాళి కట్టి నిన్ను గౌరవించాలని తను అనుకోవడం లేదు. ఈ కుటుంబానికి మర్యాద ఇవ్వాలనుకోవడం లేదు. ఇంకా ఆపుతారా మీ ఇద్దరు? ఒక మాటన్నా, ఒక పని చేసినా నిప్పు మీద నీరు పోసినట్లు ఉండాలి, కానీ అగ్నిలో ఆజ్యం పోసినట్లు కాదు. అసలే ఇక్కడ ఆరని నిప్పు రేగుతోంది అనుకుంటే నువ్వు దాన్ని ఇంకా రగిలేలా చేస్తున్నావు. ఈ విషయం గురించి ఇక్కడే వదిలేయండి. చూడు రుద్ర, మీకు ఏది మంచి జరుగుతుందో నేను అదే చేశాను. ఇక నువ్వు కూడా ఈ విషయం గురించి మాట్లాడకు. అది కాదమ్మా. రుద్ర, రేపు నీ పుట్టినరోజు, నువ్వు సంతోషంగా గడపాల్సిన రోజు. వీటన్నింటి గురించి ఆలోచించి మనసు పాడు చేసుకోకు. ఆనందంగా గడపాల్సిన పుట్టినరోజుని అశాంతితో నింపుకోకు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.